అది మిమ్మల్ని బంధించి రకరకాలుగా మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ, ఈ లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ అన్నప్పుడు మనం గమనించాలి, దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అపవాది మనల్ని శిక్షిస్తున్నాడు, శ్రమల్లో పంపిస్తున్నాడు. అపవిత్రాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. నీ యొక్క తలంపులు వేరైపోతున్నాయి, ఇక భ్రమ వేరైపోతుంది, నీ యొక్క బాధలు వేరైపోతున్నాయి, కష్టాలు వేరైపోతున్నాయి. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కొంచెంగా కనపడుతున్నాయి, కానీ నీకు వచ్చే కష్టాల్లో నువ్వు ఎక్కువగా ఉన్నావు. అందుకే తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు మనకి సమస్తమును అడిగిన ఇవ్వడా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సులువుగా చిక్కులు పట్టే పాపాన్ని విడిచిపెట్టమంటున్నాం అయ్యా. యేసేపు జీవితం చూసుకుంటే మాదిరికరమైన జీవితం మాకు కావాలి నాయనా. అయ్యా, నీ కృప కావాలి నాయనా, నీ ప్రేమ కావాలి నాయనా, నీ దయ కావాలి నాయనా. సులువుగా చిక్కుపెట్టే పాపనాయన, అపవిత్రాత్మను పట్టి పీడిస్తున్నప్పుడు నాయన అయ్యా, మేము ఈ యొక్క అద్భుత కార్యాల్ని, ఆశ్చర్య కార్యాల్ని మేము గమనించము తండ్రి. అయ్యా, మమ్మల్ని విడిపిస్తున్నావు, బంధకాల నుంచి విడిపిస్తున్నావు, అప్పుల నుంచి విడిపిస్తున్నావు, అంధకారం నుంచి విడిపిస్తున్నావు, చీకటి నుంచి విడిపిస్తున్నావు. మళ్ళీ ఏం చేసే